లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. పల్లె రాజేశ్వర రెడ్డి గారి రాజీనామాతో నల్గొండ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బై ఎన్నికల్లో భాగంగా దాదాపు 34 నియోజకవర్గాలు, అభివక్త ఖమ్మం, అభివక్త నల్గొండ, అభివక్త వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు దాదాపు 4.5 లక్షల ఓటర్లు దీంట్లో ఉన్నారు. దాంట్లో 10,560 ఓట్ల వరకు గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. మనకు 7 పూర్తి మండలాలు, ఐనవోలు మండలంలో వెంకటాపూర్ అండ్ గర్మిలపల్లి, కాజీపేట మండలంలో రాంపూర్, ధర్మసార్ మండలంలో ఉనికిచెర్ల, రాంపూర్ ఏమో 46వ డివిజన్, ఉనికిచెర్ల 64వ డివిజన్కి సంబంధించిన ఓట్లు కూడా గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దానికి అనుగుణంగానే మనం కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నాం. సో ఈ కార్యక్రమానికి మరి కోఆర్డినేటర్గా సోదరులు రవిశంకర్ రావడం, మరి ఎందుకంటే ఇది విద్యావేత్తలకు, పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఒక విద్యావంతుడు తనదైన శైలిలో ఈరోజు ప్రచారంలో పాల్గొనడం చాలా శుభ పరిణామం. వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులకు, నా బలగానికి, అదేవిధంగా పట్టభద్రులు మాత్రమే రావాలని చెప్పిన పట్టభద్రులందరికీ, ప్రెస్ మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బిఏనో బీకామో బిఎస్ఓ కాదు, ప్రొఫెసర్స్ వరకు, జడ్జెస్ వరకు, డాక్టర్స్, సూపరింటెండెంట్ డాక్టర్స్ వరకు అనేక మంది ఉన్నత విద్యావంతులందరూ కూడా ఇందులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు నిజాలు తెలిస్తే ఇది రాకేష్ రెడ్డికి ఉపయోగపడుతుంది, రాజన్నకు ఉపయోగపడుతుంది, కేసీఆర్ గారు చేసిన పనులకు ఉపయోగపడుతుంది. నమ్మక ద్రోహానికి, అదేవిధంగా ఒక విద్యావంతుడికి జరిగే కార్యక్రమం ఇక్కడికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అరే 600 జనాభా పోని సచ్చిసడి ఒకవేళ బయలుదేరైనా అనుకుందాం, బయలుదేరకున్న జనాభా 600, 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో. ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రమే 20-30 ఊళ్ళకు 1-2 ఇండ్లు ఉంటాయి. సామాజిక న్యాయం అంటే ఏంది? జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలా, అది సామాజిక న్యాయం అంటే. అంబేద్కర్ గారు మూల సిద్ధాంతమే సామాజిక న్యాయం. రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి? ఇవాళ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని ఎందుకు అనుకుంటున్నాం? బీసీలను ఏ విధంగానైతే ఏబీసీలుగా వర్గీకరించాలో మాకు కావాలనే ఉద్దేశం ఏంటంటే, రిజర్వేషన్లు మొత్తము అన్ని కులాలు కాకుండా ఇట్లాంటి దొంగ నకిలీ దళితుడే ఇవాళ వాడుకునే పరిస్థితి. అందుకోసం ఇవన్నీ ఈ పట్టభద్రులన్నీ వివరించి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంపాక్ట్ ఇక్కడ గణపురం నియోజకవర్గం అంటే 100% కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాజే. చూసుకుందాం అంటే చూసుకుందాం. ఇలా నా ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నది. కేసీఆర్ గారు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి, రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చి, సాగునీటి రంగంలో ప్రాజెక్టులు కట్టి, 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చి, 3 కోట్ల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకుపోయి, హర్యానా పంజాబ్ను మించిన అన్నపూర్ణగా దేశం మొత్తానికి కూడా నెంబర్ 1 స్థానంలో ఇవాళ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన ఘన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. అదేవిధంగా విద్యారంగంలో విద్య ద్వారానే వివేకం ద్వారానే సామాజిక న్యాయము, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, ఆర్థిక రంగం కానీ ఎదగాలంటే విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి, ఇంతకుముందు రవిశంకర్ చెప్పినట్టు ఈరోజు
ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకుల పాఠశాలలు, దాదాపు 1100 గురుకుల పాఠశాలలు, 1100 1000 మీద 100 గురుకుల పాఠశాలలు ఒక తెలంగాణలో ఉన్నాయి, ఎక్కడ లేవు. అదేవిధంగా పెన్షన్ల విషయం చూస్తే ఎక్కడ కూడా పెన్షన్లు 4000 వికలాంగులకు ఎక్కడ లేవు తెలంగాణ మొత్తంలో, మన భారతదేశం మొత్తంలో. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ తమ్ముడు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు. కేటీఆర్ ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రమైనా ఉన్నదని కనుక ముందుకొస్తే, కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతం కానీ బీజేపీ పాలిస్తున్న ప్రాంతంలో కానీ ఎవరన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి చేస్తున్నాడు. అంత గొప్పగా ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇంత ముందు తమ్ముడు చెప్పినట్టు 24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ఇంత గొప్పగా యువతను ఎంకరేజ్ చేయడం కాకుండా విదేశాలకు పోయే యువతకి విద్యావేత్తలకు 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినాం మనం. సరి అయిన డాష్ ఎవరంటే రాజన్ అంటారు. సో ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, అది నయవంచనకు ప్రతిరూపం కడియం శ్రీహరి. కాంగ్రెస్ విద్యావేత్తలను చదువుకున్న వాళ్ళను బాగా ఎంకరేజ్ చేస్తారని నా దగ్గర 94లో దగ్గుబాటి వెంకటేశ్వర్ను నా దగ్గర పంపించడం జరిగింది. ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్ అని నేను సున్నితంగా టీడీపీకి రానని చెప్తే, స్థానికేతరుడైన కడియం శ్రేయకి 94లో టికెట్ ఇవ్వడం జరిగింది. ముందే చెప్పారు స్థానిక నినాదం బలంగా ఉంది, మీరు రావాలి రాజకీయాలకి, ఎన్టీ రామారావు నన్ను పంపించుండు అని చెప్పినా కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి కొత్తగా నరసింహం పెట్టాను, ఇప్పుడు నేను రానని చెప్పడం జరిగింది. అయితే మీరు రాకపోతే ఇది కడియం శ్రీహరికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా ఓడిపోయిండు, తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు, పూటకు గతి లేకుంటున్నాడు, కిటికీలకు గోన సంచులు ఉన్నాయి, కింద గచ్చు నేల ఉన్నది, ఇంటికి పోయినాము తెగిన స్లిప్పర్లు, డొక్కు స్కూటర్ మాత్రమే ఉన్నది. కానీ ఎంఎస్సి చదివిండి అనే ఉద్దేశంతో ఎవరు కూడా గణపురంలో సర్పంచ్ ఎంపీటీ స్థాయి నాయకులే లోకల్ వాయిస్ మీద ఉన్నారు. మీరు వచ్చేది ఉంటే 100% గెలుస్తారు, మీరు మంత్రి అయితే రమ్మన్నా కూడా ఆనాడు మనం సున్నితంగా తిరస్కరించడం జరిగింది. మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం గణపురం నియోజకవర్గం పెట్టిన భిక్ష. కడియం శ్రేయర్కి ఆయన కూడా చెప్తాడు, ఇది నాకు రాజకీయ భిక్ష పెట్టిందని, గణపురం రాజకీయ భిక్ష అని చెప్తూ ఉంటాడు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. ఇక్కడ మనల్ని కుదబెట్టుకొని ఎన్టీ రామారావు ద్వారా మరి ఎమ్మెల్యే అయితే మొదటిసారి రాగానే మార్కెట్ చైర్మన్, మార్కెట్ శాఖ మంచిగానే ఉండగానే కథం ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు ఓడిసి మళ్ళీ చంద్రబాబు దగ్గర పోయాడు. విత్ ఇన్ నో టైంలో వైస్రాయ్ హోటల్లో చెప్పులు కూడా విసిరేసిండు. ఎట్లొచ్చిందో అంత మరి చంద్రబాబుకు దగ్గర కావాలని ఎన్టీ రావుకు ఎన్నుపోటు పోవడం కాకుండా చెప్పులు వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇచ్చిన చరిత్ర. పోనీ చంద్రబాబు నాయుడుకి వచ్చి అక్కడ ఏమైనా తక్కువ ఉన్నాడా అంటే, అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ 2 చేసిండు, తర్వాత మళ్ళీ ఇరిగేషన్ శాఖ కూడా చేసిండు. 10 ఏళ్ళు టీడీపీ అధికారం ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి జఫర్గడ్డ కానీ, తీగారం కానీ, తిమ్మంపేట కానీ, ఇక్కడ ఇక నక్సలైట్ల సంగతి, అప్పుడు ఇప్పుడే మావోయిస్టులు అంటున్నాం, అప్పుడేమో నక్సలైట్లు అనేది ఏ రకంగా రాసి రంపాన పెట్టిండో అందరికీ తెలుసు. అన్నలు ఆయనకు పెట్టిన పేరు దళిత దొర. ఆయన పేరు మీద ఆయన అవినీతి ఒక పుస్తకమే రాశారు. కల్నాయక్ అనే ఒక పుస్తకం, అంటే 15 రోజుల పక్షపత్రిక ఒకటి, కల్నాయక్ అనే ఒక దాంట్లో మొత్తం ఆ 15 రోజుల ఈయన కథ లేని ఏ శాఖలో ఉన్నప్పుడు ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి, ఏ రకంగా మలేషియా సింగపూర్లో జాగలు ఎట్లా కొన్నాడు, బెంగళూరులో హోటల్ ఎట్లా కొన్నాడు, ఆంధ్రలో తోటలు ఎట్లా కొన్నారు, ఉన్న ఇల్లు గచ్చు నేల కిటికీలుంటే భవంతి ఎట్లయింది అని చెప్పేసి కల్నాయక్ అనే ఒక పుస్తకంలో ఆయన గురించి రాశాడు. ఆయన సిగ్గుశరం లేకుండా ఏమంటారంటే, నేను నీతివంతుణ్ణి. ఎవడన్నా నీతిమంతుడానికి ఇంతమంది ఉంటే వాళ్ళు చెప్పాలా, బా ఎంత నీతిమంతుడు అని చెప్పాలి. కానీ ఆ ఒక్కరు ఆయన గురించి నీతిమంతుడు అని, కానీ ఆయనకైనా మాత్రం నీతిమంతుడని ఆయనకైనా ముద్ర వేసుకుంటాడు. గురి గింజ లెక్క కిందనే పెట్టుకుంటాడు, ప్రతి పని చేస్తుంటాడు,
ప్రతిదీ కూడా ఈ రోజు వరకు 10 ఏళ్ళు టీడీపీలో అనుభవించాడు. మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. నేనేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ప్రజల పక్షా నుండి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ గణపురం నియోజకవర్గంలోకి వచ్చి అంతకుముందు 12,000తో చేసిన నేను టీఆర్ఎస్ పార్టీ నుండి 33,000 మెజార్టీ, తర్వాత 58,000 మెజార్టీ, తర్వాత మళ్ళీ మొన్న 18లో మళ్ళా 37,000 మెజార్టీతో గెలిపించిన నా నియోజకవర్గ బిడ్డల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేదు. కానీ నేనేమో ఎప్పుడు ఏదో మోటు ఊర్లలో సామెత ఉంటుంది, డప్పోడెంబడి కొమ్మోడు పడ్డట్టే మెల్లగా కథ మళ్ళా కేసీఆర్ సంకల్పం జరిగింది. ఎట్లొచ్చిండో తెలియదు. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చినప్పుడు త్యాగం చేసి రాలే, చంద్రబాబు దగ్గరికి పోయినప్పుడు త్యాగం చేసి రాలే, అదేవిధంగా కేసీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు త్యాగం చేసి రాలే. ఎప్పుడు ఎన్నుపోటే పెద్ద ఎన్నపోటు ఎప్పుడు కేసీఆర్కి పెద్ద ఎన్నుపోటు అందరికంటే. ఎందుకంటే ఇక్కడ రాగానే ఎంపీ, ఇక్కడ రాగానే ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే తర్వాత బిడ్డకు మళ్ళీ ఎంపీ, దాంతోపాటు పెద్ద మూట. ఈ మూట గురించి చెప్పాలి. అదేవిధంగా పంచభక్ష పరమాన్నాలు. చిన్న అంటారు కదా, కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది కదా, అంత హీనమైన బతుకు. దయచేసి కుక్కకు కింద అన్నం పెడితే చెట్టు కిందనే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా ఇంత బుక్కడు పెడతారో చూసుకుంటే ఇక్కడనే ఉంటుంది. అంత విశ్వాసం ఉంటుంది, ఎవరైనా పరాయాలతో మొరుగుతుంది. కానీ ఆ మాత్రం విశ్వాసం లేకుండా 24 గంటలు దాటక ముందే మొత్తము బ్లాక్మెయిల్ చేసి నా ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటువి, బ్లాక్మెయిల్ చేసి నా డిప్యూటీ సీఎం తీసుకుంటువి, బ్లాక్మెయిల్ చేసి నా ఎంపీ టికెట్ తీసుకుంటువి. మరి నీదేమైనా అంత ఉన్నతమైన కుటుంబం అంటే ఇల్లే ఏం లేదు. అక్కడ కులము నకిలీ కులమే, అదేవిధంగా మతము నకిలీ మతమే, ఇంటి పేరు కూడా నకిలీనే. ఎందుకంటే పుట్టింది వేరే ఇంటి పేరులో, ఆ ఇంటి పేరు మోసుకుంటూ ఉండాలి. వచ్చి బయలులో ఇంట్లో పెరగడంతో బయలులో హక్కులు, మాళమాదిగల హక్కులు, ఉపకుల హక్కులు మొత్తం కూడా 40 ఏళ్ళ కంచెల్లి సరిపోతాడు, మొత్తము బియ్యం ఎత్తాడు, వండే రకం. మేము అబద్ధాలు చెప్తాడే నమ్ముతారు ప్రజలంతా, కాబట్టి మేము అబద్ధాలే చెప్తానని చెప్పి సిగ్గు శరం లేకుండా అబద్ధాలు ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడతానని చెప్తాడు. కాబట్టి మనకి కొంత ఆలోచన ఉండాల. ఎందుకంటే రేపు తులం బంగారం ఇవ్వకున్నా కూడా కాంగ్రెస్ బలపరిచిన ఈ మాయల మరాఠీ మల్లన్న ఉన్నాడు కదా, బ్లాక్ మెయిలర్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. అప్పుడు ప్రభుత్వం మీద ప్రశ్నించే గొంతు ఆయన, కానీ ఇప్పుడు ప్రశంసించే గొంతు. ఏదైతే కాంగ్రెస్ ఏం చేయకున్నా కూడా చేసిందని అబద్ధాలు ఆడటానికి ఇలా తీన్మార్ మల్లన్న ప్రశంసించే గొంతు అయిపోయింది. ఒక్కడు కూడా ఇప్పుడు నోట్లకెళ్ళి మాట పెకులుతలేదు. అప్పుడు పెకిలినట్టు ఇప్పుడు ఏం పెకులు లేదు. ఏమన్నా గొప్ప పని కాంగ్రెస్ చేసేది ఉంటే చెప్పు, కానీ కాంగ్రెస్ చేసిన గొప్ప పని లేదు కదా. ఓన్లీ ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్సులు ఎక్కువ చేయలేదు, ఆర్టీసీ ట్రిప్స్ పెంచలేదు, కొత్త బస్సులు తీసుకురాలి. అంతకుముందు 30-35 మంది ఎక్కేది నిమ్మలంగా పోయేటోళ్ళు. ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కే వరకు 70-80 మంది అవుతాను. ఆడోళ్ళు అంటేనే జర్ర షాపుకు పోవాలన్నా, పేరంటాలకు పోవాలన్నా, అవ్వగారింటికి పోవాలన్నా జర తయారైపోతారు. ఉన్నది అందరికీ ఎక్కే. ఆడవాళ్ళు అంటేనే అలంకరణ. బస్సు ఎక్కే వరకు మంచిగా ఉంటున్నారు, బస్సులో పోయి దిగే వరకు కథ మళ్ళీ ఉపాధి హామీ కూలీ లెక్క అయిపోతారు. ఆ చెమటలు, ఆ కంపు, ఈ భుజ నిడిదాగుడు, ఈ భుజ విడిదాగుడు, ఇక వాళ్ళ ఇష్టం ఉన్న భాషలు మాట్లాడుతాడు. ఇది కాంగ్రెస్ సాధించిన ఘనత. ఒక చెల్లెకు స్కూటీ ఇచ్చింది లేదు, ఓ అవ్వకు అయ్యకు 4,000 పెన్షన్ పెంచింది లేదు, ఓ రైతు బిడ్డకు రుణమాఫీ 2 లక్షలు చేసింది లేదు. బోనస్ మనం మొత్తం అందరికీ తెలుసు. ఒడ్లు మంచిగా జర ఏమంటారు, ఒడ్లు మంచిగా పడాలి, బరకత్ ఉండాలంటే దొడ్డొడ్లు అయితేనే జర బరకత్ ఉంటుంది. అందుకనే మన దగ్గర అంతా కూడా దొడ్డొడ్లు వేస్తాం. కానీ సన్నొడ్లకు ఎట్లా రైతులకు మోసం చేయాలని చెప్పి, ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తుంది. ఇక ఈయన బోనస్ ఇచ్చేది ఏం, దానికి పంట బాగా వచ్చినప్పుడు నువ్వు ఇస్తే దానికి ఏమైనా ఉంటుంది పెట్టుబడి. కానీ సన్న వడ్లకు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి తక్కువ ఉంటుంది. దానికి మాకు దిగుబడి తక్కువ అవుతుంది కాబట్టి నువ్వు 500 యాడ్ చేసినట్టు, అది కూడా ఇప్పుడు కాదట, వారకాలం తర్వాత అన్నట్టు ఆ బోనస్. అంటే ఏం చూసి ఓటేయాలి?
రేవంత్ని చూస్తేనేమో గట్లుండే, కడియం చూస్తేనేమో గిట్లుండే, మళ్ళీ చూస్తే గట్లుండే బ్లాక్ మెయిలర్. ఏ రకంగా ఓటేది? అందుకనే వాళ్ళకు ముఖం లేదు. ఈ రోజు వరకు కడియం శ్రీధర్ వ్యక్తి ఎక్కడ కూడా ఇల్లే ప్రచారానికి రావట్లే. ఎందుకంటే ఆయన పని అయిపోయిందిగా, మళ్ళీ ఎట్లా మోసం చేయాలని చూస్తాడు. రేపు ఒకవేళ కనుక ఇక ఆ మాట నాకు అనుభూతి అయితే మళ్ళీ ఏమన్నా అటో ఇటో ఏది ఉంటే మళ్ళీ బీజేపీకి పోతాను కూడా ఇంకా అది ఒకటే మిగిలింది. ఇప్పుడు ఆయన 40 ఏళ్ళు నేను ఎప్పుడు కాంగ్రెస్ కూటేలే, కాంగ్రెస్ ముఖం చూడలేదు అంటోడు, కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది 6 నెలలు అంటోడు. ఆయన రేవంత్ రెడ్డి అభయాస్తం అంటుండు, కానీ నేను ఏమంటారు భస్మాసుర హస్తంలకి నేను పోతాను, కులదెంగదానికే పోతున్నా అన్నట్టు ఆయన మంచిగా ప్లాన్ అట్టేసే పోయిండు. దానికి ఆ ప్లాన్ అదే ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా, కడియాల్సిన మాట నిలబెట్టుకోవాలి. భస్మాసుర హస్తం కావాలి, ప్రభుత్వం కూలిపోవాలనే ఆలోచనతో పోయినట్టు కనబడతా ఉన్నది. దయచేసి ఇవన్నీ కూడా అరమరిక లేకుండా మాట్లాడుకోవాలి. రాజన్న అంటే బోలా, మీకు అందరు కూడా ఉన్నది ఉన్నట్టు పక్క నేను మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటి అబద్ధం లేదు. కడియం శ్రీధర్ ఇంటి పేరు కరెక్ట్ కాదు, కడియం శ్రీధర్ కులం కరెక్ట్ కాదు, బిడ్డ మతం కరెక్ట్ కాదు. అరే ఇవ్వడం ఉండడం మా షరీఫ్ ఉన్నాడు ఉదాహరణకి, పేరు ఏంటంటే మెహందీ నజీరుల్లా కడియం. సిగ్గుపోతుంది కడియం ఎందుకు తోక. అది గుంటూరు పాప, గుంటూరు అత్తగారు, నజరుద్దీన్ నజీరేమో గుంటూరు అయినా ముస్లిం అయినా గ్రీన్ రెడ్ అఫిడవిట్ మీద సంతకాలు చేస్తారు, నమాజ్ చదివిస్తారు, మత విశ్వాసాలు పెళ్లి చేస్తారు. ఇంత ఉండగా కూడా నా సర్టిఫికేట్ చూసుకోండి, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా సర్టిఫికేట్ చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, నా సర్టిఫికేట్ చూసుకోండి. అంతేగాని గీ కులము గా కులం అని ముచ్చట్లేదు. అందుకనే నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే ఇక డైరెక్ట్ ఫైటే. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నీ మా వాళ్ళందరూ 1,00,000 మంది ఓట్లేస్తే, నా గణపురము 1,00,000 ఓట్లేస్తే వేదిక మీద వాళ్ళందరూ కూడా కష్టపడితే, ఎందుకంటే నేను తయారు చేసిన సైన్యం వీళ్ళంతా 2011 నుండి 23 వరకు నేను సైనికులు, నా ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, నామినేటెడ్ అందరు నా వాళ్ళు. కొందరు కాంగ్రెస్ పోయినలు. ఎందుకు పోయినలు? నీ గుణం నచ్చకనే వాళ్ళు అప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి రాజన్న దగ్గర చేయలేము. మళ్ళీ ఇళ్ళ దొంగ చేరినానగానే వీళ్ళని మళ్ళీ ఇళ్ళకి వచ్చేటు అని చెప్పి వీళ్ళు ముందే కాంగ్రెస్కి వెళ్ళిపోయే పరిస్థితి. మళ్ళీ వాళ్ళలో కూడా నువ్వు కాంగ్రెస్ పోతుంది. వాళ్ళకి ఇప్పుడు కుడిలో పడ్డ లెక్కలకు ఉన్నది వాళ్ళ సంగతి. మొత్తం ముఖ్యమైన అంశాలందరూ ఊళ్ళే 10 ఏళ్ల కంచెల్లి నాతో ఉండి అన్ని రకాలు అనుభవించి, అరే నీ అమ్మ అన్నొత్తడానికి మేము ముందు పోతే వాడొచ్చిండు అని చెప్పేసి ఆగే ఉంటుంది. వాళ్ళు కుడిలో పడ్డ లెక్క కూడా అది వాళ్ళ పరిస్థితి. కక్కలేక మిగలేక మధ్యలో ఇందిరమ్మ ఉండదు. మళ్ళా ఏం పెడతాం, అటు ఇందిరతో ఉండాలా, ఇటు కడియంతో ఉండాలా, ఏం చేయాలో తోయక ఏమంటే నిశ్చేదంగా ఉట్టిన అట్లా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు. నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరము లజ్జ ఏమన్నా ఉండేది ఉంటే 70 రోజులు దాటినావు. చచ్చిపోయే ముందు చరిత్రహీనుడు కాకు, నువ్వు రాజీనామా చేసిరా. నువ్వు ఏ కులం పేరు పెట్టుకుని వస్తావరా, ఎందుకంటే డిబేట్లో నీకే అప్ప చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.